5 రూపీ జెమ్స్ ప్యాకెట్లో ఆల్మోస్ట్ 7 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అదే ఈ ఒక్క అరటిపండులో 14 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అంటే ఈ యొక్క జెమ్స్ ప్యాకెట్లో ఉండే షుగర్ కన్నా ఈ అరటిపండులో డబుల్ ఉంటుందన్నమాట. అయితే ఈ రెండిట్లో ఏది మన హెల్త్కి మంచిది? కొంతమంది ఏమో ఈ అరటిపండు నేచురల్ ఫుడ్ కాబట్టి ఇదే మన హెల్త్కి మంచిది అంటారు. కొంతమంది ఏమో ఈ అరటిపండులో ఉండే షుగర్ లెవెల్స్ కన్నా ఇందులో హాఫే ఉన్నాయి కాబట్టి ఈ జెమ్స్ మంచివి అంటారు. సో ఈ రెండింటిలో ఏది మన హెల్త్కి మంచిది అనేది ఈ వీడియో చూసాక మీకే క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్లాస్ మన బాడీ అనుకుంటే ఈ గ్లాస్లో ఉండే వాటర్ మన బాడీలో ఉండే బ్లడ్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ జెమ్స్ తింటామో ఇందులో ఉండే ప్రాసెస్డ్ షుగర్ మన బ్లడ్లోకి ఈజీగా చేరిపోతుంది. అంటే మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్ని ఇది పెంచుతుందన్నమాట. అది కూడా చాలా ఫాస్ట్గా. ఇలా మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మన ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. అసలు ఇన్సులిన్ ఎవరంటే ఒక వెహికల్ లాంటిది. మనం ఫుడ్ తిన్న తర్వాత వీటి నుంచి వచ్చే ఎనర్జీని ఎయిదర్ మన మసిల్స్కి కానీ, లేదా మన ఫ్యాట్స్కి కానీ, లేదా మన లివర్కి కానీ ట్రాన్స్ఫర్ చేసి ఒక కామన్ వెహికల్ లాంటిది అనమాట. సో ఇన్సులిన్ చేసే పని ఓన్లీ గ్లూకోజ్ని అంటే షుగర్ని మన రెస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం. సో మనం ఎంత ఎక్కువ ఫుడ్ తింటే, అంటే ఫుడ్ నుంచి వచ్చే షుగర్ మనలో ఎంత ఎక్కువ ఉంటే ఈ ఇన్సులిన్ అనేది అంత స్పైక్ అవుతుందన్నమాట. అంటే అంత ఫాస్ట్గా మన బాడీలో పార్ట్స్కి చేరుతుందన్నమాట. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ జెమ్స్ తిన్న తర్వాత మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి మన ఇన్సులిన్ ఎంత ఫాస్ట్గా స్పైక్ అవుతుందో అంతే ఫాస్ట్గా డ్రాప్ అవుతుందన్నమాట. అండ్ ఇదే చాలా ప్రమాదకరం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్స్ అనేవి ఒక బిల్డింగ్ అనుకోండి. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క ఫ్లోర్ అన్నమాట. సో మనం కింద ఉన్నప్పుడు సడన్గా ఒకేసారి 5th ఫ్లోర్కి వెళ్ళాలంటే మనం ఫ్లోర్ బై ఫ్లోర్ వెళ్తామా, లేదా డైరెక్ట్గా ఒక్కసారి ఎక్కుతామా? పోనీ సరే ఒక్కసారి ఎక్కాము అనుకోండి. ఒక్కసారి ఎక్కిన తర్వాత కిందకి దిగాలంటే మనం గ్రాడ్యువల్గా ఒక్కొక్క ఫ్లోర్ కిందకి దిగాలి, కానీ ఒకేసారి అక్కడి నుంచి జంప్ చేస్తే చాలా ప్రమాదకరం. సేమ్ ఇది కూడా అంతే. ఈ ఇన్సులిన్ అనేది గ్రాడ్యువల్గా పెరిగితే పర్వాలేదు, కానీ ఒక్కసారి పెరిగి ఒక్కసారి పడిపోతే మన బాడీకి చాలా ప్రమాదకరం. సో ఈ జెమ్స్ వల్ల మన ఇన్సులిన్ అనేది ఒక్కసారి పెరిగి ఒక్కసారి పడిపోవడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఆకలి పెరగడం, అందుకే షుగర్ ఒకసారి తిన్న తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. అండ్ అలా తినడం వల్ల మనకి ఒబేసిటీ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది ఇలా కంటిన్యూ అవ్వడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్ అండ్ నీరసంగా అయిపోవడం అనేవి చాలా తరచుగా జరుగుతూ ఉంటాయి. బ్రో, మరి బనానాలో ఈ జెమ్స్లో ఉండే షుగర్ లెవెల్స్ కన్నా డబుల్ ఉన్నాయి కదా, మరి ఇది బెటరా అని అంటే, ఈ బనానాలో షుగర్తో పాటు మరొక ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్ ఉంటుంది, అదే ఫైబర్. ఈ ఫైబర్ అనేది ఒక గేట్లా యాక్ట్ అయ్యి మనం ఈ బనానాని ఎంత తిన్నా ఈ గేట్లోంచి మెల్లిమెల్లిగా ఈ షుగర్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇన్సులిన్ లెవెల్ కూడా మెల్లిగా పెరుగుతుంది, మెల్లిగా డ్రాప్ అవుతుంది. అంతేగాని ఈ జెమ్స్ తిన్నట్టుగా ఇన్సులిన్ ఒక్కసారి ఫాస్ట్గా పెరిగి ఒక్కసారి ఫాస్ట్గా పడిపోదు. సో దీనివల్ల ఈ బనానా తినడం మనకి ఎంతో హెల్తీ అన్నమాట. సో ఈ రెండిట్లో ఏది తింటే మన హెల్త్కి మంచిది అని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఎక్కడ ఏ ఒక్క చిన్న ఎలిమెంట్ నచ్చినా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.